హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. నిన్నటి వీడియోలో మనము తెలంగాణలో కట్ ఆఫ్ తగ్గిన తర్వాత మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి న్యూ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో నిన్నటి వీడియోలో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ తగ్గిన కట్ ఆఫ్ల ప్రకారంగా ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో కేటగిరీ వైజు, సో వాళ్ళంతా కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకోవడానికి మనకి 20th ఈవినింగ్ 4 o'clock నుంచి 25th వరకు ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట, 25వ తారీఖు వరకు. అయితే దీంట్లో మనకి MQ1, MQ2 అండ్ MQ3 అని 3 రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. MQ1 అంటే బి కేటగిరీ, MQ2 అంటే NRI కోటా, దాన్ని సి కేటగిరీ అని కూడా అంటుంటారు. అదేవిధంగా MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కేటగిరీస్ అనమాట. ఓకే, సో ఇవి 3 రకాల కేటగిరీస్ ఉంటాయి. సో అయితే మనము ఏ కోటాకి రిజిస్టర్ చేయాలి అనేది ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌటు. దానికోసమే మనకి మొన్న ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట. దీంట్లో ఏ కాలేజ్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో అంటే స్పెషాలిటీలో ఏ కోటాలో అంటే MQ1లో, MQ2లో లేదా MQ3లో ఎంతవరకు, ఎంత ర్యాంక్ వరకు లేదా ఎంత స్కోర్ వరకు సీట్ రావడం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ విధంగా మనకి క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం తీసుకున్నట్లయితే బ్రాంచ్ వైజ్ ఇక్కడ మనకు అలాట్మెంట్స్ ఉంటాయి. జనరల్ మెడిసిన్ తీసుకుంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్యాండిడేట్స్కి సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. దాంట్లో MQ1లో 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఉన్నారు. MQ2లో 3 మెంబర్స్ ఉన్నారు. MQ2 అంటే NRI కోటా. ఓకే, సో ఇక MQ3 లేదా అనంటే MQ3 యాక్చువల్గా ఏంటనంటే ఇన్స్టిట్యూషనల్ కోటా కాబట్టి ముందు ఇన్స్టిట్యూషనల్లో ఇన్స్టిట్యూషన్లో మనము సీటు కన్ఫర్మ్ చేసుకొని అక్కడ నుంచి లెటర్ తీసుకొని వచ్చి ఆ లెటర్ మనం రిజిస్టర్ చేసేటప్పుడు అప్లోడ్ చేసినట్లయితే ఈ లిస్ట్లో మన అలాట్మెంట్, మన నేము అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూపించలేదు అని అంటే ఇంకా అవన్నీ కూడా ఫిల్ అవ్వలేదు. ఫిల్ అయినా కూడా కొంతమంది కన్ఫర్మ్ చేసుకోలేదు లేదా లెటర్ అప్లోడ్ చేయలేదు, ఇలాంటివి ఉండి ఉంటాయి. కొంతమంది ఇన్స్టిట్యూషనల్ కోటాకి రిజిస్టర్ చేసినా కూడా జస్ట్ ఎస్ పెట్టుంటారు. సో ఇన్స్టిట్యూషన్ నుంచి లెటర్ తీసుకురాకుండా అప్లోడ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఇందులో ఏమీ రాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లెటర్ అప్లోడ్ చేస్తే లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి డీటెయిల్స్ వాళ్ళు పంపించినప్పుడు అవన్నీ ఫైనల్ ఫేజ్లో ఇందులో డిస్ప్లే చేస్తామని చెప్పేసి మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు. అయితే సో ప్రస్తుతానికి జరిగినటువంటి అలాట్మెంటు, ఎంతమందికి సీట్ అలాట్ అయింది, అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇట్లాంటివి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో టోటల్గా తీసుకున్నట్లయితే మనకి 989 సీట్స్ ఉన్నాయి మొత్తంగా. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా MQ1, 2, 3 కాలేజ్ వైజు, బ్రాంచ్ వైజు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా మీరు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. సో
మీకు కావాల్సిన బ్రాంచ్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని ఉంటారు. అయితే సో టోటల్గా వచ్చేసి మనకి 989 సీట్స్, ఇంక్లూడింగ్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్. అయితే మరి మొత్తం సీట్స్ ఎన్ని అలాట్ అయ్యాయి అని అంటే టోటల్గా వచ్చేసి 479 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. ఓకే, సో దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ జస్ట్ నేను కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ చూపిస్తాను. MQ1 తీసుకుందాం ముందుగా, అంటే బి కేటగిరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనస్థీషియాలో ఎంత ర్యాంక్ వరకు వచ్చింది? స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 43,186 ఉంది, అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 86,871. ఓకే, మళ్ళీ రిపీట్ చేయను, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి డెర్మా 14,000 నుంచి స్టార్ట్ అయింది MQ1లో, 56,000 వరకు కూడా వచ్చింది. దీంట్లో ముస్లిం మైనారిటీ ఉంది, అవి తీసేస్తే మనకి 35,440 ర్యాంక్ దాకా సీట్ రావడం జరిగిందనమాట. ఓకే, ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి జనరల్ మెడిసిన్ స్టార్టింగ్ ర్యాంకు 10,000. ఓకే, క్లోజింగ్ ర్యాంకు 40,449. ఓకే, జనరల్ సర్జరీ 23,549. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 59,471. ఓకే, ఇందులో అన్ని కాలేజీలు ఉంటాయి చూడండి. లాస్ట్లో మోస్ట్లీ మనకి ముస్లిం మైనారిటీ ఉంటున్నాయి. ముస్లిం మైనారిటీ తీసేస్తే 58,351 క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఓకే, ఓబీజీ చూద్దాం. 17,302. క్లోజింగ్ వచ్చేసి 56,527. అది ముస్లిం మైనారిటీ కాకుండా చూస్తే నీలిమాలో 45,510. నీలిమా కూడా తీసేస్తే టీఆర్ఆర్లో 43,666. ఇది మనకి క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఆర్దో వచ్చేసి 31,000 స్టార్టింగ్ ఉంది, 71,000 క్లోజింగ్ ఉంది. ఆప్థమాలజీ 40,000 నుంచి 67,900 వరకు వచ్చింది. పీడ్ వచ్చేసి 22,000 నుంచి 46,900, అంటే ఆల్మోస్ట్ 47,000 వరకు వచ్చిందనమాట. ఇక రేడియాలజీ 11,456. క్లోజింగ్ వచ్చేసి 36,903. ఓకే, అది ముస్లిం మైనారిటీ కాదు అని అంటే దానికంటే ముందు నిమ్స్ 34,000, సారీ నీలిమ. ఇక నెక్స్ట్ వచ్చేసి మహావీరు 31,642. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా అసలు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మనకి MQ1లో సీటు ఎంతవరకు వచ్చింది అని చూసినట్లయితే 1,37,650 వరకు వచ్చింది నాన్ క్లినికల్. లేదు మనకి క్లినికలే కావాలి అని అంటే అనస్థీషియా 86,871 వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ నీలిమలో. దానికంటే ముందు
టీఆర్ఆర్లో 83,646 దాకా సీటు రావడం జరిగిందనమాట. సో ఇది బి కేటగిరీకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంకు. అదేవిధంగా మనకి MQ2 తీసుకుంటే అంటే ఎన్ఆర్ఐ కోటా అనమాట. ఇది వచ్చేసి 1,37,000 జనరల్ మెడిసిన్ మమత ఖమ్మంలో ఎండ్ అయింది. ఓకే, క్లోజింగ్ స్కోర్ తీసుకున్నట్లయితే 237. ఓకే, ఎన్ఆర్ఐ కోటా ఇది. సో ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్ అయితే ఉంది. అయితే దీంట్లో ఎన్ఆర్ఐ కోటా కాబట్టి మ్యాక్సిమం మనకి మెయిన్ టాప్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. అనస్థీషియా, డెర్మా, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, జనరల్ సర్జరీ, ఓబీజీ, ఆర్థోపెడిక్స్. సో వీటిలో ఏదైనా పర్వాలేదని అనుకుంటే ఎన్ఆర్ఐ కోటాలో మీకు ఆల్మోస్ట్ 1,37,000 వరకు వచ్చింది. సో మరి ఈ కటాఫ్స్ అన్నీ పెరుగుతాయా ఇంకా అని అంటే పెరుగుతాయి. బీ క్యాట్ అయితే ఒక 10,000 లేదా 20,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది ఇందాక మనం చూసినటువంటి ర్యాంక్స్లో. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా అయితే 20 నుంచి 40,000 వరకు కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ రౌండ్లో. కాబట్టి దీని ప్రకారంగా మీ ర్యాంక్ ఎంత ఉంది చూసుకొని మీరు ఏ కోటాకి రిజిస్టర్ చేయాలనేది డెసిషన్ తీసుకోండి. ఇకపోతే MQ3 చూసినట్లయితే మనకి ఇంకా పూర్తి అలాట్మెంట్స్ అయితే రాలేదు. కొంతమంది కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. అపోలో, షాదన్, డెక్కను, మెడిసిటీ, MNR ఇట్లా కొంతమంది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ చేశారు కాబట్టి వీళ్ళ డీటెయిల్స్ మాత్రం వచ్చాయి. 1,37,000 దాకా వచ్చింది. స్కోర్ వచ్చేసి 235 లీస్ట్ స్కోరు. సో మనకి ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్స్ వచ్చేసి 253 ఉన్నాయి అన్నీ కలిపి టోటల్గా. సో దీంట్లోనే ఇప్పుడు చూపించిన స్కోర్సు అండ్ ఎక్స్పెక్టెడ్ ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పాను కదా. సో అది దాటినట్లయితే అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాలో 137 దాకా రావడం జరిగింది కదా. మేబీ దానికి ఇంకొక 20,000 అని అంటే 157 లేదా 167, 187 వెళ్తే అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎన్ఆర్ఐ కోటాలో. ఇంకా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే ఇంకా సీటు ఎన్ఆర్ఐ కోటాలో కూడా కష్టమే. కాబట్టి ఇప్పుడే ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి కూడా ఆల్మోస్ట్ బుక్ అయిపోతున్నాయి ఎక్కడక్కడ. నిన్నటి వరకు చాలా కాలేజెస్లో సీట్స్ చాలా వరకు ఫిల్ అయ్యాయి. ఎవరికైనా అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఇన్స్టిట్యూషనల్ కోటాలో తెలుసు కదా, ఇన్స్టిట్యూషనల్ కోటాకి ఎన్ఆర్ఐ కోటా ఫీజే ఉంటుంది, ప్లస్ ఇంకా దానికంటే కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తుంటారు. అలా ఎవరికైనా సీటు కావాలి అని అంటే డైరెక్ట్గా ఈ కింద కనిపిస్తున్నటువంటి నంబర్లో కాంటాక్ట్ చేయండి, 9849068590. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ పెట్టండి, మళ్ళీ ఫ్రీ టైంలో మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఇంకా డీటెయిల్డ్గా ఎనాలిసిస్ కూడా చేద్దామని ఇదంతా సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాను. కాకపోతే ఇదంతా కొంచెం టైం టేకింగ్ అండ్ ముందుగా ఈ వీడియో రిలీజ్ చేస్తాను. తర్వాత అసలు కేటగిరీ వైజు బ్రాంచ్ వైజు ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా, ఇంకా మనకి ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి అనేది అంతా కూడా చూసి కొంచెం అనాలిసిస్ చేద్దామని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అప్పటివరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంతవరకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు ఇంతవరకు ప్రస్తుతానికి చెప్పి ఆపేస్తున్నాను. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.